టాలెంట్ మన దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నప్పుడు వాడిని వీడిని నమ్ముకోవడం ఏంటి బ్రో? చూస్తావా ఎంత టాలెంట్ ఉందో, చూస్తావా చూస్తావా అని మొత్తం సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చేశాడు మన విశ్వక్సేన్ బాబు. ఇప్పటి వరకు కిల్, మార్కో, హిట్ 3 సినిమాలు చూసే ఏంట రక్తపాతం, అసలు ఇలాంటి సినిమాలు ఎవడైనా తీస్తాడా అన్నారు చాలామంది. బట్ నాలాంటి కొంచెం సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ సినిమాలు బాగా నచ్చాయి. అయితే ఇప్పుడు విశ్వక్సేన్ చూపించబోతున్న కల్ట్ సినిమా మాత్రం అమ్మ తోడు బ్రో, వాటన్నింటికి అమ్మ మగుళ్ళా ఉంది. అసలు ఆ ట్రైలర్ ఏంటి, ఆ నరుకుడేంటి, ఆ శవాలేంటి, ట్రైలర్ చూస్తుంటేనే కారిపోతుంది నిజంగా. కల్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టెడ్ బై విశ్వక్సేన్. ఇది ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ ఫిల్మ్ అని మూవీ యూనిట్ చెప్తుంది. అండ్ ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సినిమా అంతా అసలు మీకు రెడ్ కలర్ తప్ప ఇంకేం కనిపించదు. నాకు తెలిసి ఇండియాలో ఇప్పటి వరకు ఈ రేంజ్ నరుకుడు, సంపుడు సినిమా ఇంకేది నిజంగానే రాలేదనుకుంటా. ఇంతకుముందు కిల్, మార్కో, హిట్ 3 లాంటి సినిమాలు రక్తపాతాన్ని చూపించిన ఈ కల్ట్ మాత్రం రక్తపాతానికి కేర్ ఆఫ్ అడ్రస్లో తీశాడు విశ్వక్సేన్ బాబు. మేబీ అందుకేనేమో సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా విశ్వక్సేన్ క్లియర్గా మా సినిమాకి పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ రావద్దా అని వార్నింగ్ ఇచ్చేశాడు. స్టోరీ ఏంటి? ట్రైలర్ని బట్టి చూస్తే స్టోరీ లైన్ సింపుల్గా కనిపిస్తుంది. గోవాలో కల్ట్ అనే ఓ పార్టీ జరుగుతుంటుంది. ఆ పార్టీ కోసం స్పెషల్ పాసెస్ ఉంటాయి. గోవాలో ఉన్న చాలా మంది యూత్కి ఆ పాసెస్ వెళ్తాయి. అండ్ ఆ పాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కల్ట్ పార్టీలోకి ఎంట్రీ ఉంటుంది. పాస్తో ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే స్వర్గం చూడొచ్చు అనేది యూత్ ఒపీనియన్. 3 ఫ్రెండ్స్కి పాసెస్ దొరుకుతాయి. వాళ్ళు ఆ పార్టీకి వెళ్ళి మాదక ద్రవ్యాలు, మందు, చీకట్లో చిందులాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న టైంలో సడన్గా స్క్విడ్ గేమ్ టైప్లో స్క్రీన్పై ఓ బొమ్మ కనిపించి అందరికీ ఓ గేమ్ పెడుతుంది. అయితే గేమ్లో ఓడిపోయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్తుంది. ఎలిమినేట్ అంటే ఏదో గేట్ తీసి బయటికి పంపిస్తారనుకుంటారు, కానీ కాదు. ఎలిమినేషన్ అంటే జస్ట్ గేమ్ నుంచి కాదు, కంప్లీట్గా ఈ లోకం నుంచి ఎలిమినేట్ చేసేస్తుంది. అలా చాలా మంది చనిపోతున్న టైంలో సడన్ గా గేమ్ మాస్టర్ ఎంటర్ అయ్యాడు అని గేమ్ బొమ్మ చెప్పగానే విశ్వక్సేన్ కనిపిస్తాడు. అండ్ వచ్చి రావడంతోనే నరుకుతాడు ఒక్కొక్కళ్ళని. పిచ్చెక్కిపోద్దా నరుకుడు చూస్తే. అయితే విశ్వక్సేన్ ఎందుకు చంపుతున్నాడు? ఈ గేమ్ ప్లాన్ చేసింది తనేనా, లేదంటే వేరే ఎవరైనా చేస్తే ఆ ప్లాన్లో విశ్వక్సేన్ ఇరుక్కుని ఫైట్ బ్యాక్ చేస్తున్నాడా తప్పించుకోవడానికి? అసలు ఈ గేమ్ మాస్టర్ మైండ్ ఎవరు సెట్ చేశారు, ఎందుకు సెట్ చేశారు అనేది మాత్రం సినిమా చూస్తే తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉండొచ్చు? రీసెంట్గా విశ్వక్సేన్కి మంచి హిట్ పడి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో గామి తర్వాత ఆ రేంజ్ సినిమా ఇంకేది రాలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా ఇలా చాలా ప్రయోగాలు చేసినా ఒక్కటి సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు తనే గ్రౌండ్లోకి దిగి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో మనం ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందా, లేదంటే ఇంత రక్తపాతం విశ్వక్సేన్కి సెట్ కాదా అనేది మాత్రం స్క్రీన్ పైన చూడాలి. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మాత్రం ఈ సినిమా హిట్ కొట్టే ఛాన్స్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి సినిమాలంటే పిచ్చెక్కి చూసే నాలాంటి సైకోగాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. మరి అయితే మీరు కూడా ఆ సైకోల్లో ఒకళ్ళు అయితే టీజర్ ఎలా ఉందో చూసి కామెంట్ చేసి చెప్పండి.